గురుప్రియ గురువునకు ప్రియమైనది. గురువు అంటే శైవతంత్రంలో సదాశివుడని, భాగవతంలో నారాయణుడని, వేదాలలో పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలను స్వీకరించి గురువు అంటే ప్రస్తుతం పరమేశ్వరునిగా అర్థం చెప్పుకుంటే, ఆయనకు ఇచ్ఛాశక్తిగా పనిచేసే అమ్మవారు ప్రియమైనది అవుతుంది. కాబట్టి అమ్మవారు గురుప్రియ. శిష్యునికి ఉత్తమ విద్యను చెప్పాలనుకునే ఉత్తమ గురువుకు ముందుగా తోచేది బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. ఆ రెండింటినీ సమన్వయించేదే శ్రీవిద్య. అందుకని ఆ గురువుకు ప్రియమైనది శ్రీవిద్య అవుతుంది. అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి. అమ్మవారికి తంత్రవిద్యను గురు రూపంలో శివుడు బోధించెను. శివుడికి ప్రియమైనది అమ్మవారు కనుక గురుస్వరూపమైన శివునికి ప్రియమైన శిష్య స్వరూపమైన అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును.